విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ గారు మనతో ఉన్నారు. ఆయన కార్పొరేటర్ గా 2 టర్మ్స్ తను గెలవడం జరిగింది. ఆయన ఇప్పుడు తన ప్రభుత్వం లేదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లేదు, కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. మళ్ళీ అప్పుడు ఉన్న తేడా ఏంటిది, అండ్ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు మేడం ని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే హేమ గారు, ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఏంది పనిలోనే చూపెడతారా, మాటల్లో లేదా? చాలా ఉంది అంటే ఇక మనం మెల్లమెల్ల మాట్లాడతాం కాబట్టి డెఫినెట్ గా వాయిస్ బయటికి వెళ్తుంది. ఓకే, కార్పొరేటర్ అంటే ఇలానే ఉండాలండి. ఓకే, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి పాలిటిక్స్ లో రావాలి, ఒక కార్పొరేటర్ అంటే నాట్ ఎ జోక్. అంటే మీరు అందులో కొత్త, అంటే దాని మీద బేస్ కూడా ఏం తెలియదు. అంటే నేను విన్నది ఏంటంటే అక్కడ ఏదైతే ఉంది ఫిమేల్ కి ఏదైతే ఉందో అది కోటా కిందకు, అంటే రిజర్వేషన్, లేడీ రిజర్వేషన్ ఉండడం వల్ల డాడీ మీకు అక్కడ సీట్ అవకాశం ఇవ్వడం జరిగిందని అన్నారు. అంతకుముందు మీరు 0. ఎలా అనిపించింది, అంటే ఎలా, ఏ ధైర్యంతో తీసుకున్నారు? ఓకే, సో మీరు అన్నట్టు నిజంగానే మహిళా రిజర్వేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ ఇచ్చారు. సో అది ఇచ్చేదాకా కూడా ఎవరికి ఐడియా లేదు. అప్పుడు దాకా కూడా ఆ డివిజన్ లో ఎవరికి అన్నప్పుడు మా ఫాదర్ కి అనుకున్నారు పద్మారావు గారు సీట్. బట్ ఎప్పుడైతే మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిందో మా దగ్గర కూడా మహిళలు 5 డివిజన్లు మహిళలకే అన్నప్పుడు మా ఫాదర్ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అండ్ సార్ ఇమీడియట్ గా ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, కొత్త తరం రావాలనే ఉద్దేశంతో ఆయన నాకు ఇమీడియట్ గా అవకాశం ఇచ్చారు. అండ్ మీరు అన్నట్టు అప్పుడు నేను 0 ఏమో కానీ ఇప్పుడు నేను 0 కాదు. కంప్లీట్ గా రాజకీయం అనేది ఎట్లుంటది, ఒక లీడర్ అనే వాళ్ళు ఎట్లుండాలా, ప్రజలకు ఎట్లా సేవ చేయాలనేది నేను ఈ 9 years టర్మ్ లో నేర్చుకోవడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీ సహకారం, ఎమ్మెల్యే గారు కానివ్వండి, పార్టీ అధినేతలు ఎవరైనా కూడా, అండ్ లోకల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు సపోర్ట్ చేశారు. అండ్ 2 టర్మ్స్ ప్రజలు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నా దాన్ని నేను ఫుల్ఫిల్ చేయగలిగిన కాబట్టి ఈ 9 years సక్సెస్ఫుల్ గా నేను రాజకీయాల్లో రావడం జరుగుతుంది. అంటే సాఫ్ట్వేర్ అంటే మీరు ఏదో ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా, పెద్ద ఆమె చాలా చూసే ఉన్నారు కదా, యంగ్ ఏజ్ లో ఇంత పెద్ద బాధ్యత ఫస్ట్ స్వీకరించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా నర్వస్ ఉండే, అంటే అసలు నేను చేయగలుగుతానా లేనా. మీరు అన్నట్టే నాకు రాజకీయాలు అనేది చాలా కొత్త. అండ్ నా లైఫ్ లో, నా డ్రీమ్స్ లో కూడా నేను ఎప్పుడు అనుకోలే నేను ఒక పాలిటిక్స్ లో రావాలి. అండ్ ఒక పర్సెప్షన్ ఉండే, అంటే పొలిటీషియన్స్ చూడంగానే ఒక రాజకీయ నాయకులు అంటే ఇట్లా ఉంటుంది, అమ్మో రాజకీయాలకు దూరంగా ఉండాలనేది ఒక అప్పుడు ఉండే. బట్ ఎప్పుడైతే ఆ ఫీల్డ్ లోకి రావడం జరిగింది, చాలా మంది నాయకులను చూసి, అంటే ఒక్క నాయకుడు తప్పు చేసినా కూడా అందరికి ఆపాదిస్తారు. సో రాజకీయం అంటే అట్లుంటది అని చెప్పేసి తెలియనప్పుడు అనుకున్నా. బట్ ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వచ్చి ఎంతో మంది మంచి వ్యక్తులను, లీడర్స్ ని చూసిన తర్వాత, అరే ఎన్ని లక్షల కోట్లున్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎవరికి రాని అవకాశం నాకు వచ్చినప్పుడు నేను ఎందుకు వెనుకకు పోవాలన్న ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అండ్ నాకు అందరి సపోర్ట్ ఉంది. అందరు కూడా, నేను లోకల్ అక్కడే కాబట్టి చాలా మంది వ్యక్తులకి నేను తెలియకపోయినా మా ఫాదర్ పరిచయం. ఇక రాజన్న బిడ్డ అనగానే ప్రతి ఒక్కరు నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ నాకు అది ఏదో కొత్త అన్న ఫీలింగ్ కలగలేదు. ఏదైతే నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చేస్తుండేనో అదొక కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్ అయినా ఇది కంప్లీట్ డిఫరెంట్. అదేమో కేవలం ఒక 4 గోడల మధ్యలో కొంతమంది వ్యక్తుల మధ్యలో నా మార్క్ చూపించగలుగుతాను. కానీ ఇక్కడ ఎంతో మంది ప్రజలకి నేను అంటే ఒక కాజ్ లాగా కనిపించిన వాళ్ళకి నేను హెల్ప్ చేయగలుగుతాను ఉద్దేశంతో ఒక మంచి గొప్ప అవకాశం నాకు వచ్చిందని నేను నిలబెట్టుకున్నా. సో అదే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా కూడా ఎంత చేసినా ఈ రాజకీయంలో తక్కువనే. సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రజలకి మంచి చేసే విధంగానే ముందుకెళ్తున్నాను. ఫస్ట్ టర్మ్ లో మీరు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు, అది కార్పొరేటర్ మీరు చేసేటప్పుడు ఏమేమి సమస్యలు సీతాఫల్ మండీలో చూశారు? సో క్యాంపెయినింగ్ దాకా ఫస్ట్ వదిలేసేయండి. నాకు తెలిసి మా ఇంట్లోనే ఉన్న ఇష్యూ ఏంటంటే వాటర్ ప్రాబ్లం. మా మదరే స్వయంగా బిందెలు పట్టుకొని ట్యాంకర్ల దగ్గరకు పోయి, లేదంటే వాటర్ ట్యాంకర్స్ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కొట్లాడుకునే పరిస్థితి ఉంది. అది చూసినప్పుడు అనిపిస్తుంది, అదే గవర్నమెంట్ ఇంత వరస్ట్ ఉందా, అంటే ప్రజలకి తాగునీరు కూడా అందించే పరిస్థితిలో లేదా అని చెప్పేసి అనుకుండే. అండ్ మీరు అన్నట్టు క్యాంపెయినింగ్ పోయిన ప్రతి దగ్గర చాలా మంది గత ప్రభుత్వంలో ఉన్న, అంటే బీఆర్ఎస్ కంటే ముందు ఏ ప్రభుత్వాలు ఉన్నాయో పూర్తి స్థాయిగా అక్కడున్న కార్పొరేటర్స్, ఎవరైతే కార్పొరేటర్స్, అది కంప్లీట్ గా వాళ్ళు వర్క్ చేయలేదు. చాలా సమస్యలు ఉండే, వాటర్ ప్రాబ్లం ఉండే, సివరేజ్ లైన్స్ కానివ్వండి, రోడ్సే కానివ్వండి, ఇంకా కమ్యూనిటీ సంబంధించిన కమ్యూనిటీ హాల్స్,
ఎడ్యుకేషన్ పరంగా ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయలేకపోయే పరిస్థితి, పెన్షన్స్ కానీ, అంటే విపరీతంగా వివిధ సమస్యలతోని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పడం జరిగింది. అరే ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడే 1 year ఆ టైంలో ఉన్నప్పుడు 1 year ఉండే. సో మేమందరం కూడా ప్రభుత్వంకి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారో అది పూర్తి స్థాయిగా ప్రజలకి ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేము పనిచేయడం జరిగింది. అండ్ కంప్లీట్ చాలా అభివృద్ధి ఈ 10 years కాలం, ఆల్మోస్ట్ 9-10 years కాలంలో కంప్లీట్ డెడికేటెడ్ పెట్టి నిరంతరం పబ్లిక్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎక్కడెక్కడ అవసరం ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరిగింది. మొత్తం నా డివిజన్ అంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి 5 divisionలు, దాంట్లో సీతాఫల్ మండి అండ్ మెయిన్గా ఎమ్మెల్యే గారు కూడా నా సీతాఫల్ మండి డివిజన్లోనే ఉంటారు. సో నాకు మంచి ర్యాపో ఉంది సార్ తోటి. ఏది ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేయించి వర్క్స్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. సో ఎన్నో కోట్ల వర్క్స్ నేను నా డివిజన్లో చేసి ప్రజలకి ఎటువంటి సమస్య రాకుండా చూసుకునే ప్రయత్నం అయితే మేము చేసినాం. బట్ నిరంతరం ఏదో ఒక సమస్య ప్రజలలో ఉంటూనే ఉంటుంది. నేను ఈరోజు ఎంత చేసినా కూడా అల్టిమేట్గా రేపు పొద్దున్న ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే థ్యాంక్లెస్ జాబ్ అండ్ రెస్ట్లెస్ జాబ్. సో నిరంతరం ప్రజల్లో ఉండరా, ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేము తీసుకుంటూ దాన్ని వాళ్ళని అంటే ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి ఎమ్మెల్యే గారితో అఫీషియల్స్తో మాట్లాడి మేము ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నాం అనుకోండి, పబ్లిక్ కి గవర్నమెంట్ కి మధ్యలో ఉండి. సో వాళ్ళకి ఏమేమైతే కావాలి అవసరం ఉన్నవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఓవరాల్ గా మేము ముందుకెళ్తున్నాం. కానీ మీకు చాలా ఆశలు ఉంటాయి, డాడీ సపోర్ట్ కూడా ఉంది. కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ లో మీరు చాలా యంగ్, అదే చిన్న పిల్లరా అంటే డాడీ వేరే, ఈ చిన్న పిల్ల ఇలా మెయింటైన్ చేయగలుగుతుంది ఎలా అని చాలా మంది విమర్శించవచ్చు. మీరు జాయిన్ అయినప్పుడు అపోజిషన్స్ కూడా చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళకి ఏం మీరు కౌంటర్ ఇవ్వడం జరిగింది? కౌంటర్ ఏం కాదు. ఎవరైనా కూడా ఈ స్టేజ్ నుంచే రావాల్సింది. ఎవరికి సీనియారిటీ అనేది, ఎక్స్పీరియన్స్ అనేది ఈ జూనియారిటీ నుంచే రావాలి. అందరూ ఆ సీనియారిటీ అనే ఎక్స్పీరియన్స్ ఈ లెవెల్ నుంచే తీసుకెళ్తారు కాబట్టి సో వాళ్ళు నన్ను ఎంత ఇది చేసిన అంటే నాకు అక్కడ అట్లాంటి ఫీలింగే కలగలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చిన్న పిల్లలుగా అంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తిగా చూసాను. చాలా ఎడ్యుకేటెడ్ ఆమె, కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది, ప్రజలలో మంచిగా కలిసిపోయి ఉంది, అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటుంది. సో మంచి నాయకత్వాన్ని మేము ఎన్నుకున్నామన్న భావన వాళ్ళు కల్పించారు. నేను కూడా అదే ఇదిలో నేను ముందుకెళ్ళిన. సో వారి సహకారం సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఫ్రీగా పని చేసుకోగలిగిన. నాకు అట్లాంటి ఇబ్బంది అయితే కలగలేదు. అండ్ మోర్ ఓవర్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేసిండ్రు. అండ్ ఫస్ట్ టర్మ్ లో నాకు హైయెస్ట్ మెజారిటీ రావడానికి కారణం కూడా మా మంచితనం. అక్కడ మేము మా ఫాదర్ ఏదైతే ఆయనకున్న పబ్లిక్తో ఉన్న రిలేషన్ కానివ్వండి, వివిధ పార్టీలతో ఆయనకున్న పరిచయాలు కానివ్వండి, అవన్నీ కూడా మాకు అప్పుడు ప్లస్ అయ్యి ఓవరాల్గా 150 డివిజన్లో హైయెస్ట్ మెజారిటీ నాకు రావడం జరిగింది. సో అదంతా ఆయన మంచితనం, ఆయన ఇది మీద. అండ్ మోర్ ఓవర్ అప్పుడు పార్టీ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారి నాయకత్వం అందరికీ నచ్చి సో అంత అవకాశం నాకు వచ్చింది కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించలే, ఈజీగా మూవ్ అవ్వగలిగిన. అండ్ స్టార్టింగ్ లో మా ఫాదర్ వాళ్ళు చాలా సింపుల్ గా నాకు చెప్పి తీసుకొచ్చారు పాలిటిక్స్ లో. నాకు ఎటువంటి ఏమంటారు ఇంత డీప్ ఉంటది పాలిటిక్స్ అని చెప్పలే. నువ్వు చాలా కష్టపడుతున్నావు ఆఫీస్కి పోయి, అవన్నీ ఉండేయమ్మా, జస్ట్ నువ్వు రావాలా, నుంచో అందరికి నమస్తే పెట్టాలా, ప్రోగ్రామ్ జస్ట్ హలో హాయ్ బాయ్ చెప్పి పోవాలా, మిగతాదంతా మేము చూసుకుంటాం అన్న. అది కేవలం ఒక 6 నెలలు మాత్రమే ఉండే. ఆ తర్వాత మా ఫాదర్ నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. నువ్వే అన్ని నేర్చుకోవాలా, నువ్వే అన్ని అందరితో మాట్లాడాలి, అప్పుడైతేనే నీకు దీని గురించి ఐడియా వస్తుంది అని చెప్పేసి నన్ను వదిలేసి ఫీల్డ్ మీదకి నేనే బస్సులలో పోవడం, నేనే అందరితో మాట్లాడడం, అధికారులతో మాట్లాడడం. సో అందరితోని ర్యాపో నేను బిల్డ్ చేసుకొని అట్లా ఫ్రీగా నేను పబ్లిక్లో తిరగడం జరిగింది. సో ఆ యాక్సెస్ నాకు ఇచ్చారు కాబట్టి నేను ఇంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నా, వెళ్ళగలుగుతున్నా, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నా, సాల్వ్ చేయగలుగుతున్నా. అదే సేమ్ మీరు అన్నట్టు నన్ను ముందు పెట్టి వాళ్ళ వెనక పని చేసి ఉంటే నేను ముందుకు రాలేను. సో నన్ను పుష్ చేశారు కాబట్టి నేను ముందుకు వచ్చి పని చేయడానికి అవకాశం ఉంది. రాజకీయం అంటే మాటలు రావాలి, చెప్పడం ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ జనాలకు వెళ్ళాలి. ఇంతకుముందు హేమ గారు మాటకార్యా లేకుంటే పాలిటిక్స్ కి వచ్చిన తర్వాత మాటలు అనేది ఎలా మాట్లాడాలనే విధానాన్ని మీరు నేర్చుకున్నారా? అంటే మీరు అన్నట్టు నేను మాటకార్యం కాదు, నేను నార్మల్, నేను కూడా ఇంట్రోవర్ట్ అయిపోయి ఓన్లీ నాకు తెలిసిన వ్యక్తులతోనే హలో హాయ్ బాయ్ అని అట్లా ఆ ఫీలింగ్ లోనే మాట్లాడుతున్నా, అంతకుమించి ఎక్కువ మాట్లాడకపోతుండే. బట్ రాజకీయాలు అవి నడవి, వీ హ్యావ్ టు బీ కంప్లీట్లీ ఫ్రీ, ఎక్స్ట్రోవర్ట్ ఉండాలి, అందరినీ కలుపుకోవాలి, అందరితో మాట్లాడాలా.
సో నిరంతరం ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, కొత్త కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతాయి. సో నేను మూమాటబడి సైలెంట్గా ఉంటే కష్టం. సో నేను ఫ్రీగా మూవ్ అవుతానే వాళ్ళు కూడా వాళ్ళకున్న ఇష్యూస్ నాతో షేర్ చేసుకోవడానికి ఏమైనా ఉంటే నేను చేయడానికి అవకాశం ఉంటుంది. సో పాలిటిక్స్కి వచ్చిన తర్వాతనే నేను కంప్లీట్ చేంజ్ అయినా, అందరితో మంచిగా మూవ్ అవ్వడం జరుగుతుంది, ఫ్రీగా ఉంటాను. అండ్ వాళ్ళు కూడా నాకు యాక్సెస్ ఇస్తారు కాబట్టి నేను కూడా చేయడానికి అవకాశం ఉంది. సో మాటకారి అంతా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, దానికి ముందైతే లేదు. ఓకే, అంటే హేమ గారు అంటే ఇప్పుడు సీతాఫల్ మండీలో హేమ గారు అంటే మీ డాడీని మర్చిపోయారు దాదాపు. ఆ పేరు తెచ్చుకున్నారు అంటే ఈ క్రెడిట్ ని ఎలా మీరు ఫీల్ అవుతారు? అప్పుడు పాలిటిక్స్ లో వచ్చినప్పుడు చాలా మంది కరేటరాజు బిడ్డగానే చూసిండ్రు. ఇప్పుడు ఎవరు అని అంటే సామలహిమ కార్పొరేటర్ వాళ్ళ ఫాదర్ ఎవరు అంటే కరేటరాజు. ఆ సిచ్యువేషన్ కి వచ్చాము. అఫ్ కోర్స్ అదంతా క్రెడిట్ అక్కడ ఉన్న ప్రజలది, మా ఫ్యామిలీ మెంబర్సే, నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్దే. సో పార్టీ సహకారం, వీళ్ళందరి సహకారం ఉంది కాబట్టి ఈ రోజు నేననే ఆమె మీతో ఇంటర్వ్యూ చేసే స్టేజ్కి నేను రాగలిగిన. లేదంటే నేను కూడా నిజంగా సాఫ్ట్వేర్ ఉంటే నా పని నేను చేసుకుంటుండే, మా ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వ్యక్తులకు ఎవరికి నేను తెలియకపోతుండే. అల్టిమేట్గా ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు ఆల్ ది సీతాఫల్ మండి డివిజన్ పీపుల్. కంప్లీట్గా నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులందరికీ నేను హార్ట్ఫుల్గా నేను ఐ మీన్ థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈరోజు సామల హేమ అనే ఆమె బయటికి రాగలిగింది అండ్ నేనేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. కొంతమంది అంటే కొన్ని వీడియోస్ చూశాను నేను, అక్రమంగా నిర్మాణాలకు కార్పొరేటర్ హేమ గారు సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అసలు ఆ ఇష్యూ ఏంటిది మేడం? అంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలీదు. ఓవరాల్గా మనకి ఎట్లుండే, మా ఏరియా సికింద్రాబాద్ నియోజకవర్గం అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ఏరియా. ఇప్పుడు కొత్తగా ఏదో పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయి, ఆడ పెద్ద బిల్డింగ్లు కట్టే ప్లేస్ అక్కడ లేదు. పాత సికింద్రాబాద్ ఏరియా అండ్ అక్కడ చిన్న చిన్న హౌసెస్ ఉంటాయి అండ్ అక్కడ చాలా మంది ఫ్యామిలీస్ పెద్దగా అంటే పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళకి ఆ చిన్న స్పేసెస్ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏమంటారు పర్మిషన్స్ తెచ్చుకొని ఆ ఫ్యామిలీస్కి, ఇప్పుడు ఒక ఇంట్లో 3-4 బ్రదర్స్ ఉంటే ఒక్క ఇంట్లో వాళ్ళకి ఉండడం కష్టం కాబట్టి వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు 1-2 ఫ్లోర్స్ వేసుకుంటారు. దాన్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అది కూడా మేము చెప్తాము త్రూ గవర్నమెంట్ పర్మిషనే, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తీసుకొని వెళ్ళండి అని చెప్తాం. అంతేగాని ఇక మనము దాన్ని కంప్లీట్గా ఇప్పుడు కేవలం సీతాఫల్ మండే కాదు కదా, ఓల్ తెలంగాణలో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక కార్పొరేటర్ హేమానే దాన్ని ఎంకరేజ్ చేసినట్టు ఉండదు అక్కడ. అండ్ మేము ప్రజలకి సపోర్ట్ చేస్తాము, వాళ్ళ మంచిలో మేము ఉండాలని అనుకుంటాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని ఇది చేసే పరిస్థితే ఉండదు. ఎందుకంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో చాలా మంది నిరుపేదలు ఉంటారు, బిలో పావర్టీ ఉంటుంది, రూపాయి ఖర్చు అంటే సంపాదించుకొని వాళ్ళు అనుకున్న ఒక సొంత ఇంట్లో ఉండాలన్న కోరిక వాళ్ళకు ఉంటుంది. సో ఉన్నదే చిన్న జాగాలో వాళ్ళు అంత మీరు అన్నట్టు అవన్నీ చేసుకుంటే, మాది కూడా యాక్చువల్గా ప్రభుత్వంకి కానీ జిహెచ్ఎంసీకి కానీ ఇట్లాంటి ప్లేసెస్లో కొంచెం పర్మిషన్స్ ఎక్కువ ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ G+2 కంటే ఎక్కువ మనకు పర్మిషన్స్ ఉండే, అక్కడ వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఫ్యామిలీని బేస్ చేసుకొని ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసుకుంటే దాన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ లేదని డెమాలిషన్ చేయడం అండ్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడం. సో అది అక్కడ లీగల్గా గవర్నమెంట్ పరంగా నడుస్తుంది కానీ దాంట్లో కార్పొరేటర్ ఇన్వాల్వ్మెంట్ అట్లాంటిది ఏమి ఉండదు. ఏదున్నా పర్మిషన్స్ డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఆ పర్మిషన్స్ బేస్ చేసుకుని వాళ్ళు కట్టుకుంటారు. ఇక విమర్శించాలనుకుంటే ఇక వాళ్ళకి నన్ను పనిచేసే దగ్గర విమర్శించే అవకాశం లేదు కాబట్టి ఏదో రకంగా నన్ను అనాలి కాబట్టి అంటున్నారు. సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న ప్రజలకి తెలుసు నేనేం చేస్తున్నానో, నా పనితీ ఏందనేది, వాళ్ళతో నేను ఎట్లుంటున్నానో ఆ ప్రజలు గమనిస్తే చాలు. ఇట్లాంటి విమర్శలకి మనం టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్పొరేటర్ అంటే చాలా వరకు అన్యాయంగా దోచుకోవడానికి పనికి వస్తుందని చాలా మంది అంటుంటారు. యాజ్ ఏ హేమ కార్పొరేటర్ గా మీరు ఎంత సంపాదించుకున్నారు, ఎంత కరప్టెడ్ అయ్యారు మీరు? ఇక్కడ సంపాదన అంటే 100% నాకున్న డివిజన్ 60,000 ఓటర్స్ వాళ్ళ ప్రేమను నేను సంపాదించుకున్నా. మీరు ఎంత తొవ్వి తీసినా నా దగ్గర మీరు అనుకున్న కరప్షన్ డబ్బులు ఎక్కడ దొరికాయి, నేను కష్టపడిన డబ్బులు మాత్రమే అక్కడ ఉంటాయి. నా కష్టానికి ఫలితమే మేము మా ఇంటికి తీసుకుపోతాం తప్ప అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెట్టి డబ్బులు వెనకేసుకొని ముందుకు పోయే ఆలోచన అయితే మాకు ఉండదు. మాకు వచ్చే డబ్బుల్లో ఒక 10 రూపాయలు వస్తే 5 రూపాయలు ప్రజలకు పెట్టి 5 రూపాయలు మేము పెట్టుకుంటాం తప్ప మేము అక్రమంగా సంపాదించుకునేది ఏది లేదు. ఏదున్నా కూడా నా కష్టంతో నేను పని చేసుకొని సంపాదించుకునే తప్ప ఇంకే ఎటువంటి ఇది ఉండదు.
మీరు ఎంత ఏది చేసినా ఐటీని పంపిస్తారా, ఈడీని పంపిస్తారా, ఏం చేసినా కూడా ఎతికి మరీ ఉల్టా, లేకపోతే వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి పోతారేమో కానీ మా దగ్గర నుంచి డబ్బులు తీసుకునే అవకాశం అయితే లేదు. ఓకే, ఎంత మంచి పని చేసినా కూడా విమర్శలు వస్తుంటాయి కదా. Yeah. మీరు ఒక మంచి పని చేసిన తర్వాత కూడా అపోజిషన్ వాళ్ళు విమర్శ చేసినప్పుడు బాధపడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు శత్రువులు అనేటోళ్ళు అపోజిషన్ లోనే ఉండాలని అదే. మన చుట్టూ ఉంటారు, అది మనకి ఏదో రూపంలోనే ఉంటారు. సో విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు తెలుసు మన వ్యక్తి, మన క్యారెక్టర్ ఏందో, మన నేచర్ ఏందో. సో ఒకళ్ళు ఎవరో విమర్శిస్తున్నారు అన్నారని చెప్పేసి అదే అంటున్నా, టైం వేస్ట్ చేయొద్దు. మంచి విషయాలకి టైం కేటాయించాలి కానీ ఇట్లాంటి విషయాలకి టైం వేస్ట్ చేయొద్దు అనేది నా ఇది. ఎంత ఏం మాట్లాడుకున్నా, ఎంత నెగటివ్ మాట్లాడుకున్నా, అల్టిమేట్గా నేనేం చేస్తున్నానని నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, అండ్ అల్టిమేట్గా డిసైడ్ చేసే వాళ్ళు గాడ్. సో వారికి తెలిస్తే చాలు. ఇట్లా విమర్శించే వాళ్ళు మస్తు మంది వస్తారు. ఎందుకు విమర్శిస్తారు? వాళ్ళు చేయలేని పనులు నేను చేస్తున్నా కాబట్టి, మంచి విషయాలు వాళ్ళు చేయక చేతగాక ఇట్లాంటి పనులు పెట్టుకుని విమర్శకి పోయే విధంగా ఉంటారు కాబట్టి. సో అట్లాంటివి ఆస్కారమే లేదు. అండ్ నెగిటివిటీకి నా దగ్గర స్పేసే లేదు. ఏదున్నా కూడా మంచో చెడో అన్నిటినీ నేను రిసీవ్ చేసుకుంటా, దాన్ని మంచిగా మలుచుకొని ముందుకు పోతా. 2 టర్మ్స్ మీరు గెలవడం జరిగింది కదా, ఇంకా సీతాఫల్ మండీలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నాను, ప్రజలకి సేవ చేయలేకపోతున్నా అన్న అంశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు సికింద్రాబాద్ నేను అన్నట్టున్నాక సికింద్రాబాద్ నియోజకవర్గం ఎక్కువ ఐ మీన్ స్పేస్ ఉన్న ఏరియా కాదు, ఆల్ కంజెస్టెడ్ ఏరియా, హౌస్ టు హౌస్ అటాచ్ అవుతాయి. సమ్ ఏదైనా ఓపెన్ ప్లేసెస్ కానివ్వండి, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండి అక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేసే స్కోప్ కూడా మాకు లేదు. ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ని దాన్ని రెనోవేట్ చేయడం, రీడెవలప్ చేయడము, అది మాత్రమే మేము చేయగలుగుతాం అక్కడ. అండ్ మీరు అన్నట్టు ప్రజలకి ఫస్ట్ మేము వచ్చిన తర్వాత చేసిన వర్క్స్ ఏంటంటే, వాళ్ళు ఏవైతే వాటర్ విషయాలు చెప్పారో దాన్ని పూర్తి స్థాయిగా నిధులు తీసుకొని వచ్చి ఇంటింటికి వాటర్ వచ్చేలాగా అన్ని శాంక్షన్స్ తీసుకొచ్చి చేసాం. రోడ్స్ వేయడం జరిగింది, కమ్యూనిటీ హాల్స్ బిల్డ్ చేయడం జరిగింది. అక్కడ ముఖ్యంగా ఎవరికైనా ప్రజలకి ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ 2 విషయాలలో ప్రజలు ఎఫర్ట్ చేయలేరు, ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది, ఎక్స్పెన్సివ్ అయిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు విద్యకి, వైద్యానికి చాలా ఏమంటారు ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. సో మా సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక స్కూల్ ఉంది మా దగ్గరలోనే. సో ఆ స్కూల్ని చాలా బాగా డెవలప్ చేయాలి అండ్ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లలో ఫెసిలిటీస్ దొరుకుతున్నాయో అవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళు పొంది మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయనకు కూడా ఉండే. అండ్ మేము కూడా అక్కడే చదువుకున్నాం, అక్కడే నిరంతరం అది కూడా చేస్తే బాగుంటుందని వారితో పాటు మేము సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో KG to PG ఉచిత విద్య అనౌన్స్ చేసిండ్రో అప్పుడు ఫస్ట్ జియో కాపీ మా సీతాఫల్ మండి డివిజన్ నుంచే ఎమ్మెల్యే గారు సైన్ చేసుకోవడం రాడింది. అండ్ అక్కడనే ఇంప్లిమెంట్ అయింది. అక్కడ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వచ్చింది. అప్పటి వరకు అక్కడ 10th మాత్రమే ఉండే ఫ్రీ ఎడ్యుకేషన్. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఎంతో మంది విద్యార్థులు ఫ్రీగా ఎడ్యుకేషన్ పొంది ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ అప్పుడు బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది బాగాలేదు, అంటే మంచి ఎమ్యూనిటీస్ అంతా లేకుండే. సో ఎమ్మెల్యే గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని కేసీఆర్ గారి దగ్గర ఒక 30 కోట్ల నిధులు తీసుకొని దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. బట్ అనుకోకుండా ప్రభుత్వం మారి ఆ వర్క్స్ పెండింగ్ అయిపోయాయి. అండ్ తర్వాత ఏదైతే వైద్యం అన్నానో, మా దగ్గర ఒకటి 60 ఏళ్ళ పైబడిన ఒక హాస్పిటల్ ఉంది, కుట్టివెల్లడి గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మాకు దగ్గరలో ఉన్నది గాంధీ హాస్పిటల్. ఎంత దగ్గర ఉన్నా కూడా కొంచెం అక్కడ ఉన్న లొకాలిటీ వాళ్ళకి అక్కడ దాకా వెళ్ళాలి, ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే అంటే ఇబ్బంది. లోకల్లోనే ఉంటే డెలివరీ కేసెసే కానివ్వండి, ఇంకేమైనా హాస్పిటల్ సంబంధించిన ఇష్యూసే కానివ్వండి చూడాలంటే లోకల్లో ఉండే హాస్పిటల్స్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో అది కూడా రీసెంట్గా డెమాలిషన్ చేసి 13 కోట్లు, 12 నుంచి 13 కోట్లు దానికి కూడా నిధులు తీసుకున్నాను. అది వర్క్ ఇప్పుడు అవుతోంది. సో ఇట్లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ అండ్ ఫంక్షన్ హాల్స్, ఇప్పుడు ఎవరైనా పేదవాళ్ళు ఏదైనా కన్వెన్షన్ హాల్స్, మంచి హాల్స్ లో మేము ఫంక్షన్ హాల్ చేసుకోవాలి, మాది కూడా లైఫ్ లాంగ్ ఉండాలి అన్నట్టు అనుకుంటారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టడం జరిగింది. అది మీరు కేవలం సీతాఫల్ మండి డివిజన్ 150 డివిజన్స్ లో కూడా అంత మంచి ఫంక్షన్ హాల్ లేదు. అప్పుడు కంప్లీట్ గా కన్వెన్షన్ హాల్స్ ఎట్లయితే ఉంటాయో దాని లెక్కనే అక్కడ డిజైన్ చేసి ఒక 2 నుంచి 3 వేల పైగా కెపాసిటీ ఉండేటట్టు ప్లాన్ చేశారు.
సో అది నామినల్ అమౌంట్ సమ్ 16,000 to 17,000 నామినల్ అమౌంట్ కట్టి వాళ్ళు ఎంతోమంది ప్రజలతోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఒక సెట్విన్ అన్న ఒక సంస్థ అని యూజువల్గా అది ఓల్డ్ సిటీలోనే ఉంటుండే, మనకి ఇక్కడ ఉండకపోతుండే హైదరాబాద్ సికింద్రాబాద్ సరౌండింగ్స్లో. దానికి కూడా అప్పుడు మా మంత్రి స్పోర్ట్స్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న డిప్యూటీ స్పీకర్ గారు ప్రజలకి మంచిగా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఏమంటారు బ్యాక్ డ్రాప్స్ ఉన్నారో, ఇంటర్ ఫెయిల్యూర్ గారు డిగ్రీ ఫెయిల్యూర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెట్విన్ అన్న ఆర్గనైజేషన్ కూడా మా సీతాఫల్ మండి డివిజన్లోనే ఉంది. సో అలా దాంతోపాటు మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేయడానికి మేము కొన్ని ఎన్జిఓస్తో టైఅప్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్స్ స్కిల్ మీద ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నిరంతరం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలని ముందుకు తీసుకెళ్తూ స్కీమ్స్ని గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు అందించి డైరెక్ట్గా వాళ్ళకే అందేలాగా చూసి వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము ముందుకెళ్తూ పనిచేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేశారంటున్నారు, బట్ ఇంకా సమస్య ఉన్నది సీతాఫల్ మండిలో ఏంటిది? నేను అన్నట్టు నిరంతరం ఏదో ఒక ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. అయితే కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ అనుకున్నాము. ఒకటి గ్రేవ్యార్డ్. సీతాఫల్ మండి డివిజన్ లో ఎన్నో ఇయర్స్ నుంచి ఒక గ్రేవ్యార్డ్ ఉంది, దాన్ని రీడెవలప్ చేయాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే మన మల్లాపూర్ సైడ్ గ్రేవ్యార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రశాంతంగా ప్రజలు యూజ్ చేసే విధంగా, అంటే అక్కడికి వెళ్తే ఏదో గ్రేవ్యార్డ్ కి పోయినట్టు ఉండదు, ఏదో పార్కో ఎక్కడికో పోయినట్టు ఉండదు. సో అట్లాంటిది నా డివిజన్ లో కూడా చేయాలని అనుకున్నాము. దానికి కూడా ఒక 2 కోట్ల దాకా నిధులు అవుతాయని చెప్పేసి రీసెంట్ గా ఒక ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేసాం. అదొకటి చేయాలన్న కాన్సెప్ట్ ఉంది. అండ్ అట్లానే మా దగ్గర ఒకటి ప్లేస్ ఉంది గ్రౌండ్ గా, రామ్ నగర్ సైడ్ ఒకటి ఇండోర్ స్టేడియం ఉందన్నమాట చిన్నవాళ్ళు. సో ఇప్పుడు ఎక్కడ ప్లేసులు దొరికినా కూడా ప్రజలు దాన్ని కబ్జాలు చేయడము, ఆ కబ్జాకి గురైపోతున్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఏదైనా ప్రజలకి ఉపయోగపడే ఏవైనా కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో మార్కండే నగర్ అనే ఏరియాలో ఒక చిన్న గ్రౌండ్ ఉంది. దాంట్లో ఒక మినీ ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్ట్స్ అవి ఆడుకునేటట్టు చేయడానికి ఆల్రెడీ ఆల్మోస్ట్ 1.5 year నుంచి ట్రై చేస్తున్నాము. అదే ఒకటి పెండింగ్ గా ఉంది. అండ్ మా దగ్గర 1.5 kilometer 2 kilometers రేడియస్ లో నాలా ఉంది. సో వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నాలా ఉన్న ప్రాంతాలలో చాలా మటుకు వాటర్ స్టాగ్నేషన్స్ అవ్వడం, ఎందుకంటే చాలా మనకి అక్కడ మూసి కనెక్టెడ్ ఉన్న ఏరియాస్ నుంచే వస్తుంది. సో ఆ రైనీ సీజన్ లో ఆ నాలాలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఏరియా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో లాస్ట్ టైం నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 9.5 crores నేను శాంక్షన్ తీసుకొని అక్కడి నుంచి ఏదైతే నా సీతాఫల్ మండి స్ట్రెచ్ నాలా ఉందో ఫ్రమ్ భవానీ నగర్ టు మొహమ్మద్ గూడ, షాబాజ్ గూడ ఏంటంటే అక్కడి వరకు నా సీతాఫల్ మండి డివిజన్ వస్తుంది నాలా. సో అక్కడి వరకు నాలా రీడెవలప్ చేయడానికి ఏదైతే రిటైనింగ్ వాల్స్ ఉన్నాయి దాన్ని హైట్ లేపడం, వాటర్ ఫ్రీగా పోయేటట్టు, కాలనీస్లోకి ఎంటర్ కాకుండా బస్తీలోకి ఎంటర్ కాకుండా ఫ్రీగా పోయేటట్టు అదొక మేజర్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. సో ఇట్లాంటివి కొన్ని ప్రాజెక్ట్స్ అలాగే పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం మాకేమైనా సహకరించి ప్రజలకి అవి శాంక్షన్ చేస్తే ఆ వర్క్స్ కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్ అవుతాయి. అండ్ అవి దాంతోపాటు ఇంకా కూడా కొన్ని కాలనీస్లలో కొన్ని శాంక్షన్స్ అడగడం జరిగింది. అది గత ఎలక్షన్స్కి ముందు మేము పెట్టుకున్నాం. కొన్ని శాంక్షన్ అనే కొన్ని కాలేదు. సో ఇట్లాంటివి ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. అవి ప్రభుత్వం మాకేమైనా సహకరించి ప్రజలకు ఆ నిధులు కేటాయిస్తే అవి కూడా పూర్తి స్థాయిగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ డబుల్ బెడ్రూమ్ ఏదైతే అప్పుడు కేసీఆర్ గారు చెప్పారో మా ఏరియాలలో ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేయడానికి స్పేస్ లేదు. నా డివిజన్లో సుభాష్ చంద్రబోస్ అన్న ఏరియా ఒక స్లమ్ ఏరియా ఉండే, దాన్ని వాళ్ళకి అక్కడ ఉన్న ప్రజలను రిక్వెస్ట్ చేసి అక్కడ వాళ్ళని ఖాళీ చేసి అక్కడ ఒక 60 units కట్టడం జరిగింది. దాంట్లో ఒక 30 members మేము ఇచ్చాము. ఇంకా మిగతావి పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు నుంచి ఆల్మోస్ట్ 1-2 years నుంచి మేము ట్రై చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది రాని వాళ్ళని ఇన్సెంటివ్స్ కింద కన్సిడర్ చేసి ఒక కమిటీ వేయాలి, కమిటీ వేసి ఆ కమిటీలో డిసైడ్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ గైడ్ లైన్స్లో ఉంది. సో ఆ కమిటీ అవ్వట్లేదు. ఆ కమిటీ మీటింగ్ అయ్యి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఆ పెండింగ్ ఉన్న 2 BHK వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తే అది మేము కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో ఇట్లాంటివి ఇష్యూస్ ఇంకా కూడా కొన్ని పెండింగ్గా ఉన్నాయి. ప్రభుత్వం మా కొద్దిగా సహకరించి ప్రజల ఇప్పుడు మా సమస్య కాదు, ప్రజల సమస్య. సో ప్రజలు ఎటువంటి సమస్యలలో ఉన్నారో తెలుసుకొని అవి కొద్దిగా వీళ్ళు సహకరించి మాకు సపోర్ట్ చేస్తే మేము డెఫినెట్గా అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు మీరు వర్క్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో,
బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది? ఎందుకంటే ఒక సిటీలో తప్ప ఊర్లలో అసలు ఓట్లే పడలేదు. అంటే మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ గోస్ టు ద కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పు చేయడం వల్ల ఓడిపోయింది? అంటే బీఆర్ఎస్ పార్టీ తప్పు చేయలేదు. మేబీ కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ తోని ఇష్యూస్ ఉండొచ్చు, కానీ పబ్లిక్ తోటి అయితే ఎటువంటి ఎక్కువ ఇష్యూస్ లేవు. అండ్ 2% షేర్ ఓటింగ్ తోనే మేము ఓడిపోవడం జరిగింది. మీరు అన్నట్టు హైదరాబాద్ ప్రజలకి అభివృద్ధి క్లియర్ గా కనిపించింది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని ఎట్లయితే ఇప్పుడు యుఎస్ లో డౌన్ టౌన్స్ అనేటివి ఎట్లయితే పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ గా ఈ సరౌండింగ్స్ లో ఇక్కడ చేయడం జరిగింది. సో ప్రజలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించారు. కొంచెం కొద్దిగా డిస్టిక్లలో ఊర్లలో ఏంటంటే ఆశకు పోయింది పెద్ద మనుషులందరూ. చాలా మంది ఇప్పుడు ఏదైతే స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో మేము ₹1 ఇస్తామంటే వాళ్ళు ₹5 ఇస్తా అన్నారు, మేము 5 అంటే వాళ్ళు 10 అన్నారు. అట్లా ఒక్కొక్క స్కీమ్ని వాళ్ళు పెంచుకుంటా పోయి ప్రజలని మోసం చేసి అవి ఇస్తామని ఉద్దేశం అండి. ఇప్పుడు ఆశకి మీకు ఇక్కడ 10,000 జీతం వస్తే ఇంకొక దగ్గర 20-30 వేలు అంటే మీరు అఫ్కోర్స్ మీకు ఎక్కడైతే మంచిగా ఉందో అక్కడికే వెళ్తారు. సో ప్రజలు కూడా అదే నమ్మినారు. అంటే గత ప్రభుత్వం ఇది చేసింది, వచ్చే ప్రభుత్వం ఇంకా ఇది చేస్తా అంటుంది కదా, మాకు ఇంకా ₹2 వస్తాయి కదా, ఇంకా లాభపడతాం కదా ఉద్దేశంతో ఆశ మీదికి వాళ్ళు అండ్ వాళ్ళకు ఏం ఇంటెన్షన్ ఉండే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత ప్రభుత్వ డెవలప్మెంట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వీళ్ళు ఇంకా చేస్తారన్న ఉద్దేశంతో ఆ ఆశతోటి ఓట్లేసి గెలిపించారు. కానీ ఇక్కడ వాస్తవం ఏం జరుగుతుంది, ఏడాది నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు. అండ్ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో జస్ట్ 100 డేస్లో మేము రాగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 డేస్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మేము పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 1 ఇయర్ అయినా కూడా వాళ్ళు చెప్పిన ఎటువంటి గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ ప్రజలు దాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కి అదే కదండి, ఏదున్నా విమర్శించడమే కదా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మంచి చేస్తే ఎవరు విమర్శించరు. అండ్ అది బీఆర్ఎస్ పార్టీ కాదు, మీరు ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ప్రజలు విమర్శిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కాదు. ప్రజలు చెప్పిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది ఏ విషయాల్లోనైనా. మీరు ఫస్ట్ అది గమనించండి. ఇప్పుడు 6 గ్యారంటీల్లో మహిళలని ఉద్దేశించి ఫస్ట్ ఆయన మాట్లాడిండు. మహిళలను మహాలక్ష్ములను చేస్తాము, కోటీశ్వరులను చేస్తాము, వాళ్ళకి తులం బంగారం ఇస్తాము, పెన్షన్ని పెంచుతాము, అండ్ 2,500 ఇస్తాము, స్కూటీలు ఇస్తాము, ఇవన్నీ ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళే. అండ్ ఇప్పుడు దాకా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసింది ఒకటి ఫ్రీ బస్సు. అది కూడా దాని రిజల్ట్ ఏంటిదో ఏం జరుగుతుందో అనేది మీకు స్వయంగా మహిళలందరూ చెప్తున్నారు. అండ్ జెంట్స్ కూడా చెప్తారు, కేవలం మహిళలు మాత్రమే ఓటు వేసిరా, మేము వేయలేదా, మరి మాకెందుకు ఫ్రీ లేదు అని. అంటే ఇక్కడ ఏంటంటే అవసరమైన కాడ దాన్ని ఆ ఫ్రీ అనేటిది ఈ సీనియర్ సిటిజన్స్కో లేదంటే సర్టన్ కాలేజ్ గోయింగ్ పిల్లలకో అట్లాంటి వాళ్ళకి పెడితే బాగుంటుండే అనేది ఆయన ఉద్దేశం. అండ్ మోర్ ఓవర్ బస్సెస్ స్ట్రెంగ్త్ పెరగాలి, టైంకి రావట్లేదు, సీట్స్ దొరకక చాలా మంది ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటే యాక్సిడెంట్స్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు దాకా 200 యూనిట్స్ అన్నారు ఫ్రీ కరెంట్, అది పూర్తి అసలు కరెంటే చక్కగా వస్తుంది, ఇంకా 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ అనేది ఎక్కడ ఉంది. అండ్ తులం బంగారం అన్నారు, అదే ₹1,00,000 బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అప్పట్లో ఇచ్చిందో అదే కదా చెక్ వాళ్ళు ఇస్తుంది. దాంతోపాటు తులం బంగారం అయితే ఏమి ఇవ్వట్లేదు. ₹2,500 ప్రతి ఇంటికి మహిళకి ఇస్తా అని అన్నారు, దాని గురించి ముచ్చటేం లేదు. స్కూటీలు ఇస్తా అన్నారు, దాని గురించి ఏం లేదు. పెన్షన్లు పెంచుతా అన్నారు, దాని గురించి ముచ్చట లేదు. అండ్ నిరుద్యోగుల గురించి వాళ్ళే నిరుద్యోగులని ఉద్దేశించి అశోక్ నగర్ సాక్షిగా వాళ్ళు ఏదైతే హామీలు అక్కడ అడిగారో అది పూర్తి స్థాయిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామన్నారు. కానీ ఎంతో మంది విద్యార్థులు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో విమర్శించిన వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా మళ్ళీ దానికంటే వ్యతిరేకత ఏదైతే జియో 29 అది వద్దు అన్నా కూడా దాన్నే తీసుకొని వచ్చి ఇది చేసిండ్రు కదా. సో అండ్ అన్ని వర్గాల వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. అండ్ చాలా మంది ప్రజలు అండ్ ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీ తీసుకురావడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఒక ప్లానింగ్ ఉండే, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి కంపెన్సేషన్ ఇవ్వాలి ఏంటి అని ఒక విజన్తో ముందుకెళ్ళాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, కంప్లీట్గా అది ఇల్లీగల్, అక్రమంగా వాళ్ళు అక్కడ కబ్జా చేసిరు అని చెప్పేసి అన్యాయంగా వాళ్ళని బయట డైరెక్ట్గా ఎటువంటి నోటీస్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళని రోడ్ల మీద వేసేసి వాళ్ళ ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేశారు.
అంటే ఈ ఏడాది గత ప్రభుత్వం వదిలేయండి, 1 year కాలంలోనే వాళ్ళ ప్రభుత్వం ఉన్న అంటే మూసి బ్యూటిఫికేషన్ చేయాలని వాళ్ళ ఎజెండాలో ఉన్నప్పుడు ఈ 1 year నుంచి ఎటువంటి పర్మిషన్స్ ఇచ్చేది లేకుండే, రిజిస్ట్రేషన్స్ చేసేది లేకుండే. అయినా కూడా ఈ హైడ్రాది స్టార్ట్ పెట్టినప్పుడు కూడా రిజిస్ట్రేషన్స్ అయినాయి ఆ సరౌండింగ్స్, మూసి సరౌండింగ్స్లో. సో ఎంత బ్లైండ్గా, ఎటువంటి ఆలోచన లేకుండా ప్రజలని ఇబ్బంది పెట్టి ప్రజలని ఏమంటారు వాళ్ళ కష్టాన్ని దోచుకొని ఇప్పుడు ఆయన రాజ్యం వెళ్తున్నాడు. సో ఫస్ట్ ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం చెప్పిండు, లంక విందలు ఉన్నాయని వచ్చిన, కానీ చూస్తే ఇక్కడ ఏం లేవు, మొత్తం అప్పులే చేసిండు, అసలు రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలని. అది మేము ఫస్ట్ ఆయన కాదు, ప్రభుత్వం కేసీఆర్ గారు ఏర్పాటు చేసినప్పుడు గత ప్రభుత్వ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉండే, అయినా కూడా దాన్ని అన్నిటిని కూడా తట్టుకొని కేసీఆర్ గారు ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ని తయారు చేసి అన్ని వర్గాల వాళ్ళని ఏమంటారు సాటిస్ఫై చేసే విధంగా ఆయన పనిచేయడం జరిగింది. అదే నువ్వు ముందుకు తీసుకెళ్లి పనిచేయాలి. కానీ రాగానే కేసీఆర్ గారిని గత ప్రభుత్వ బీఆర్ఎస్ని విమర్శిస్తూ ఇక్కడ పెట్టుబడులు రాకుండా రియల్ ఎస్టేట్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చే ఇండస్ట్రీస్ కానివ్వండి, ఏమైనా ప్రాజెక్ట్స్ కానివ్వండి వేరే స్టేట్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. సో ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే డైవర్షన్ పాలిటిక్స్. అండ్ ప్రజల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా ఏమైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేసి వాళ్ళని కామ్ చేసే ప్రయత్నమే ఆయన చేస్తున్నాడు. సో ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయితే కాదు ఆయన, కేవలం ఆయన గురించి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఏంటంటే సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని సాటిస్ఫై చేసి ఆ చైర్ని కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు తప్ప ప్రజలకి మంచి చేయాలా, నేను చెప్పిన గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన అయితే ఆయనకు లేదు. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు 6 గ్యారంటీలు చేయదని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకే నమ్మకం లేదు. ఓకే, ఆయనకే. ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి వస్తా అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం లేకుండానే వచ్చిరు వాళ్ళు. ఎందుకంటే అదే ఆలోచన ఉండుంటేనా డెఫినెట్గా ఒక ప్లానింగ్తో పోతుండే. ఇప్పుడు రాగానే వచ్చిన తర్వాత ఏంటి, ఏది జరిగినా కూడా బీఆర్ఎస్కే వాళ్ళు ఏమంటారు కనెక్ట్ చేస్తున్నారు, ఇదంతా బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్. అరే గతంలో మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మేమున్నప్పుడు ఏది జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటారు. ఇప్పుడు నువ్వు పవర్లో ఉన్నా కూడా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అని అంటే దానికంటే మూర్ఖత్వం ఏముందండి. అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని, లేదా స్కూల్లో తప్పు చేస్తే స్కూల్లో ఉన్న టీచర్స్ని అంటారు, అరే ఏం చదువు చెప్తున్నావు, ఇది నీ వల్లనే కదా అని. అంటే రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నది నువ్వు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు నువ్వు, ఆ జరుగుతున్నది నువ్వు యాక్సెప్ట్ చేయలేక మమ్మల్ని విమర్శించడం, మా పార్టీ నాయకులను మమ్మల్ని అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే మూర్ఖత్వం ఇది నిజంగా. సో ఇది వాళ్ళు చేసే ప్రయత్నం, అంటే డైవర్ట్ చేయడము, యాక్సెప్ట్ చేయలే. అదే మంచి జరిగితే మాత్రం నేను చేసిన. ఇప్పుడు నిన్ననే ఎగ్జాంపుల్ కోకోకోలా ఫ్యాక్టరీ సంథింగ్ అని ఇనాగ్రేషన్ ఆయన తీసుకొచ్చిండ, కేసీఆర్ గారు తీసుకొచ్చిండు, కేటీఆర్ గారు తీసుకొచ్చిండు, దాన్ని ఆయన ఇనాగ్రేషన్ చేసిండు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ ఇచ్చిరు, ఎగ్జామ్స్ అయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, ఆయన వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ పత్రాలు ఆయన ఇచ్చిండు, మళ్ళీ ఆయన చేసిన అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇట్లాంటి మంచి విషయాలు ఏదైనా కూడా నేను చేసిన, అదేమైనా చెడు జరిగితే ఏదైనా జరిగితే అది బీఆర్ఎస్ పార్టీకి, అంటే ప్రభుత్వంలో ఆయన ఉన్నా అనుకుంటున్నా ఇంకా బీఆర్ఎస్ఏ ఉన్నారు అనుకుంటున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా, మంత్రులే కానీ ఎవరైనా కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టి ప్రజల సమస్యలని తెలుసుకొని మంచి చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఫోకస్ అంతా కేవలం డబ్బులు సంచులు ఏడు నుంచి తీసుకురావాలా, ఢిల్లీకి ఎట్లా పంపించాలా, అదే సెంట్రల్ వాళ్ళ రాహుల్ గాంధీకి ఎట్లా పంపించాలా, ప్లస్ ఇక్కడ ఉన్న ప్రజలని ఎట్లా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టి దాన్ని పార్టీని డ్యామేజ్ చేయాలా, ఆ రెండుటి మీద ఫోకస్ ఉంది తప్ప ప్రజల మీద వాళ్ళు చెప్పిన గ్యారంటీల మీద ఫోకస్ లేదు. సో మాకైతే నమ్మకం లేదు, అండ్ ప్రజలకే నమ్మకం లేదు. ఫస్ట్ మాకు కాదు, ప్రజలే నమ్ముతున్నారు. ఆయన 100 రోజుల్లో చేస్తానండి, ఏడాది అవుతుంది ఇప్పుడు దాకా చేయలేదు. ఆయన చెప్పిన 6ట్లో 3 చేసినా కూడా పూర్తి స్థాయిగా కనీసం చేస్తాడులే అన్న నమ్మకం ఉంటుండే, కానీ ఇప్పుడు దాకా కూడా ఏమీ చేయలేదు కదా. సో ఆ నమ్మకం అనేది కంప్లీట్ గా ప్రజల నుంచే ఆయన కోల్పోయాడు. అంటే హైడ్రా అనేది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే చేస్తున్నానే అంటున్నారు, ఎందుకు మీరు దీన్ని ఖండిస్తున్నారు హైడ్రాని కూడా? ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ చేస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఏమో మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పినావు, తర్వాత దానికి ఒక 50 కోట్లు, తర్వాత 75 కోట్లు, ఇప్పుడు 150 కోట్లకు పోయింది.
సో డెవలప్మెంట్ అన్నప్పుడు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఆ సరౌండింగ్స్ లో ఇల్లులను తీసేస్తావు, అక్కడేమో ఇంకా వేరే కన్స్ట్రక్షన్లు చేస్తావు. అప్పుడు ఆ కన్స్ట్రక్షన్లు ఉన్నప్పుడేమో వాటర్ రావు, కానీ ఇల్లులు ఉంటే మాత్రం వాటర్ వస్తాయి. సో ఇదేం ఆలోచన? సో మేము అభివృద్ధికి అడ్డుపడట్లేదు. ప్రజలని అన్యాయంగా వాళ్ళ ఆస్తులను గుంజుకొని వాళ్ళని రోడ్ పాలు చేస్తున్నందుకు వాళ్ళకి సపోర్టివ్గా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆ మూసి స్టార్ట్ పెట్టిందే మేము కదా, కొత్తగా ఆయన తీసుకొచ్చి చేసింది ఏం లేదు. సో మేము ఎన్నో డెవలప్మెంట్ చేసినాం, రోడ్ వైండింగ్స్ చేసినాం, ఫ్లైఓవర్స్ కట్టినాం. అక్కడ ఉన్న అంటే ఎక్కడైనా హౌసెస్ ఉంటే కూడా వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి, వాళ్ళకి ల్యాండ్కి అయ్యే ఖర్చులు ఏమైనా ఉంటే కూడా ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించి మేము డెవలప్మెంట్ చేసినాం. కానీ ఇంత అన్యాయంగా ప్రజలని ఏంటి రాత్రికి రాత్రి జేసీపీలు తీసుకుపోయి ఇండ్ల నుంచి బయటికి గుంజి వాళ్ళ మీద కేసులు పెట్టి, అడిగితే కేసులు పెట్టి అట్లాంటి పనులు మాత్రం ఎప్పుడు బీఆర్ఎస్ చేయలేదు. అండ్ కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు, మీరు మూసి డెవలప్మెంట్ చేస్తుంటే వాళ్ళ ఇండ్లు పోతేనే వాళ్ళ ఇండ్లను తీసేసి మనం ఎవరి కోసం బయట వ్యక్తి కోసం మనం డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. అసలు అక్కడ మెయిన్గా రివర్ బెడ్లో ఉన్న వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం, దానికి అయ్యే ఖర్చు చెప్పండి, దాని తర్వాత ఇంకేదైనా ఉంటే చేస్తామని చెప్పేసి ఆయన ఒక ఆలోచనతో పోయింది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, అవుట్ ట్రేడ్గా పబ్లిక్ మీద పడ్డాడు ప్రజలని. ఇప్పుడు వాళ్ళ తమ్ముడిది కూడా బఫర్ జోన్స్లలో ఉన్నాయి, మరి దానికేమో నోటీసులు ఇస్తారు, కోర్టు స్టేలు తెచ్చుకుంటారు, అంటే నెలలు దాన్ని డ్రాగ్ చేస్తారు. బట్ ప్రజలకి మాత్రం నోటీస్ ఇవ్వరు, టైం ఇవ్వరు. అండ్ సాటర్డే సండేలు హాలిడేలు ఉన్న టైంలలో జేసీపీలు తీసుకుపోతారు, కూలగొడతారు. దానికి ప్రశ్నించొద్దని ఎట్లా చెప్తారు? దానికి కదా మేము అడుగుతున్నాం, మీ అభివృద్ధికి కాదు కదా, నువ్వు చేయి, మంచి చెయ్యి, కానీ ప్రజల అంగీకారంతో చెయ్యి. ఇట్లా ప్రజలని ఇబ్బంది పెట్టి వాళ్ళతోని తిట్లు శాపనార్థాలు తినుకుంటాని ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అవన్నీ చెయ్యొద్దు, మంచి చేయి, ప్రజలకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని చేయని చెప్తున్నాం తప్ప ఇక్కడ కూడా అభివృద్ధిలో మేము అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. అంటే కేసీఆర్ గారిలో రేవంత్ రెడ్డి గారిలో డిఫరెన్స్ ఏముంది? అంటే ఈయన పరిపాలించలేడా, పరిపాలించే వ్యక్తి కేసీఆర్ గారేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కంపారిజనే లేదు. ఇద్దరు కేసీఆర్ గారితో రేవంత్ రెడ్డి గారిని కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. అంత వరస్ట్ క్యాండిడేట్ ఒక సీఎం వ్యక్తిని అసలు ప్రజలు తిట్టే మాటలు వింటుంటే మేము తల ఉంచుకుంటున్నాం. అంటే ఆయనకి అసలు చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు అన్నావు, ప్రజల పక్షాన్ని ఎంతగానో కొట్లాడినావు, మరి ఇప్పుడేమైంది ప్రజల నుంచి మాట్లాడట్లేదు? అంటే ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను కేసీఆర్ గారి గురించి గొప్పగా చెప్తాను, కానీ ప్రజలు కదా చెప్పేది. ఇప్పుడు మీరు గ్రౌండ్లో వెళ్తే ప్రజలు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి పోతారా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ దగ్గరకు వస్తారా ప్రజలు? ఎందుకంటే వాళ్ళకి వెల్ఫేర్ చేయాల్సింది వాళ్ళు, వెల్ఫేర్ ఇవ్వాల్సింది వాళ్ళు, మంచి చేయాల్సింది వాళ్ళు, కానీ అక్కడికి పోవట్లేదు కదా. మా నాయకుల దగ్గరికే కదా వస్తున్నారు, మా భవన్కే కదా, మా తెలంగాణ భవన్కే వస్తున్నారు కదా. కొన్ని చోట్ల ఏమైనా ఇన్సిడెంట్స్ అక్రమంగా వాళ్ళ ప్రాపర్టీస్ని డెమాలిషన్ చేస్తున్నప్పుడు కూర్చొని అక్కడ కేసీఆర్ గారు మీరు రావాలా, మీ పార్టీ నాయకులు రావాలని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని. సో ఇట్లాంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఇంత వరస్ట్ సిచ్యువేషన్లో లేకుండా వాళ్ళందరూ 10 ఏళ్ళు చక్కగా ఉన్నాము. కానీ ఇప్పుడు 10 నెలల కాలంలోనే అరాచకం చూస్తున్నాం మేము అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయినారు. అండ్ మేము కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ పక్షాన మేము, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ అపోజిషన్ మాకు ఇచ్చిండ్రు. డెఫినెట్గా ఎవరు వచ్చినా కూడా ప్రభుత్వం చేసిన అంటే ప్రజలకి ఏదైనా అన్యాయం చేస్తే ప్రశ్నించడానికి మాకు అవకాశం కల్పించారు కాబట్టి డెఫినెట్గా మేము ప్రశ్నిస్తాం. మేము అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పు, కానీ ఆ సమాధానం చెప్పే చేతగాక మా మీద అక్రమ కేసులు, ప్రజల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సో ఇది మాత్రం ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరగలేదు. అందరికీ స్వేచ్ఛనిచ్చారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శించినా కూడా ఆ విమర్శలు పట్టించుకోకుండా ప్రజల అభివృద్ధి సంక్షేమమే నాకు ఇంపార్టెంట్ అని కేసీఆర్ గారు ముందుకెళ్ళిండ్రు. ఆయన నాయకత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్ళింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పదవిలో ఉన్నప్పుడు కానీ ఎవరిని కూడా మందలియలే, ఎప్పుడు కూడా బయటికి రాలేదు, ఎవరు మాట్లాడిన కూడా అంత పర్మిషన్ కూడా ఇవ్వకపోయేది. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరు పబ్లిక్లో రావడం, పబ్లిక్లో తిరగడం జరుగుతుంది. ఇది ఏంటిది మార్పు? ఇప్పుడు అట్లయితే ఏం లేదు. నాకు తెలిసినంత మట్టుకు ప్రజలకి ఆ యాక్సెస్ ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు కాకపోయినా ఆ సహచర అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులే కాబట్టి ఏమైనా ఇష్యూస్ అయితే
ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టడం, ఆ ఇష్యూ ఎందుకైంది ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడడం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా, రీసెంట్గా మీరు గురుకులాలకు సంబంధించిన పిల్లల ఇన్సిడెంట్స్ చూస్తున్నారు. అవి ఇప్పటిదాకా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ స్వయంగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, ఆయన ఇప్పుడు దాకా దాని మీద మాట్లాడలేదు. అండ్ వాళ్ళ మంత్రులు ఏమని స్టేట్మెంట్స్ ఇస్తారంటే బయట చిరుతిళ్ళు తిని, కుర్కురాలు తిని, వాళ్ళ బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ తిని వాళ్ళకి ఇట్లా అయిందని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తారు. ఫస్ట్ ఆ స్టేట్మెంట్ ఇస్తారు, తర్వాతనేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిరంటారు. అంటే నిమిషంకి స్టేట్మెంట్స్ మారుతున్నాయి. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక, వాళ్ళ ప్రభుత్వంలో జరిగినాయి అని యాక్సెప్ట్ చేయలేక, పట్టించుకోలేక, పరిపాలన చేతగాక ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయలేక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అంటగడుతున్నారు. దానికంటే ముందు మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయననే హోమ్ మినిస్టర్. ఇప్పుడు దాకా ఏమంటారు ఏక్ పోలీస్ అన్న నినాదం తీసుకొచ్చింది ఆయన. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఏక్ పోలీస్ది నడుస్తుందా, అది నేను చేస్తా, కష్టాలు నాకు తెలిసి, నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, అదే ఇన్సిడెంట్ అయినప్పుడు అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకొని అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైతే ఫ్యామిలీ మెంబర్స్ని దౌర్జన్యంగా లాక్కపోయి కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఉద్యోగాలు పోయేటట్టు చేసి ఇప్పటిదాకా కూడా వాళ్ళతో రివ్యూ మీటింగ్స్ చేయలేదు. అంటే ఎంత వ్యతిరేకత ఆయన కూడగట్టుకున్నారో అనేది క్లియర్గా తెలుస్తుంది. అది మేము చెప్పడం కాదండి, ప్రజలే చెప్తున్నారు స్వయంగా ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మీరు కావాలంటే స్వయంగా మాతో రండి, మేము ఉంటాం, కాంగ్రెస్ వాళ్ళు ఉంటాం, మీరు ఉండండి, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు గ్రౌండ్ రియాలిటీ తీసుకోండి, మీకే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడినా, మా పార్టీ వ్యక్తులు ఎవరు మాట్లాడినా కూడా మీ పార్టీని సపోర్ట్ చేయాలి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అనేది మీకైతే కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది కదా. ఎంతమందిని బీఆర్ఎస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, అన్ని పైసలు ప్రతి ఒక్కరికి ఇవ్వలేదు. అంటే పేడ్ బ్యాచ్, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు అంటే అట్లా అంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి మాట్లాడిందని మేము అనొచ్చా? సో అట్లా ఉండదు. ఏ ప్రజలకి ఏం జరుగుతుంది ఏంటిది అనేది క్లియర్గా తెలుసు. ఏం జరుగుతుందో దాన్ని ఉద్దేశించే వాళ్ళు మాట్లాడరు. మంచి జరిగితే మంచి జరిగిందని చెప్తారు, చెడు జరిగినా ఇబ్బంది అయినా కూడా దాన్ని బేస్ చేసుకొని ప్రజలు మాట్లాడతారు. అంటే నీకు ఓట్లేసిన ప్రజలనే నువ్వు పేడ్ బ్యాచ్ అంటున్నావు, నేను డబ్బులు ఇచ్చి అంటే ఎలక్షన్స్లలో ఇది చేసినావా అంటే మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడచ్చు, విమర్శించాలంటే కూడా మేము కూడా చాలా విమర్శించవచ్చు. కానీ అది కాదు సమయం, అది కాదు. ఎలక్షన్లు అయిపోయినాయి, 5 ఏళ్ళు 4 ఏళ్ళ టైం ఉంది. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవన్నీ ఇది చేయాలి. కానీ వచ్చినప్పటి నుంచి అదే డైవర్షన్ పాలిటిక్స్, అదే టైంపాస్ రాజకీయాలు చేస్తానంటే ప్రజలు ఎన్ని రోజులు చూడరు అండ్ విసిగిపోయి ఉంటారు. సో అది గమనించుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజా దర్బార్ అని పెట్టడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా దర్బార్ కాదు, ప్రజలు కూడా అంటే ప్రజల దగ్గరకు వస్తే కూడా వినికిడి లేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది వింటున్నదని చెప్తున్నారు. మీరు ఎంతవరకు దీనికి ఏకీభవిస్తారు? ప్రజా దర్బార్ పెట్టిందే కేసీఆర్ గారు, ప్రజా పాలన అని తీసుకొచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. కానీ మీరు చూడండి, ఇప్పుడు ఏదైతే ప్రజాభవన్ మన ప్రగతి భవన్ ఉందో దాన్ని ప్రజాభవన్ చేసి అక్కడ మండే ప్రజావాణి ఉందో అక్కడికి రావాలి అని అంటున్నారు. కానీ కేసీఆర్ గారు చేసింది ఏంటి, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ ఆఫీస్లో కానివ్వండి, అక్కడ ఉన్న ఏరియాలలో ఆల్రెడీ వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా కూడా ఆయన ఆల్రెడీ ఆ అడ్మినిస్ట్రేషన్ ని తయారు చేసి పెట్టినారు. కానీ డిస్ట్రిక్ట్ల నుంచి ఏదేదో ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చి ఆ ప్రజాభవన్కి పోయి అప్లికేషన్స్ ఇచ్చి రోజులు పడి తిరిగే పరిస్థితి వచ్చింది. మీరు ఇప్పుడు వెళ్ళండి, అక్కడ పోయి అక్కడ ప్రజలను అడగండి ఎన్నిసార్లు వీడికి వచ్చిర్రు, ఎన్ని సమస్యలు చెప్పారు, దాంట్లో ఎన్ని సాల్వ్ అయినాయి, 0 అని చెప్తారు వాళ్ళు. ఓన్లీ పబ్లిసిటీకి మాత్రమే పరిమితం కాంగ్రెస్ పార్టీ. 1 డే ఒక్కరోజు వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు, 10 మందిని కలిసిండ్రు. తర్వాత నుంచి మంత్రులందరూ డెఫినెట్ గా అక్కడ ప్రజాభవన్లో కూర్చోవాలి, ప్రజాపాలన ఫామ్స్ తీసుకోవాలి అని అన్నారు. కానీ ఇప్పుడు దాకా ఎటువంటి మంత్రులు వెళ్ళలేదు, 1-2 సార్లు మంత్రులు వెళ్ళినట్టున్నారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకుంటారు, వాళ్ళ సమస్యలు పట్టించుకుంటారు. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు తిరిగి పోతున్న వాళ్ళ సమస్యలు తీరుతలేవు. కానీ కేసీఆర్ గారు ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసులలో కానివ్వండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కానీ అక్కడనే అందరూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీర్చుకునే విధంగా ఆయన చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇది రివర్స్ ఉంది. అంటే ఏది కూడా కేసీఆర్ గారు చేసింది అంతా కూడా రివర్స్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఆయన కూడా రివర్స్ అయిపోతాడు. తర్వాత ఎంత చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ఉండదు వచ్చే రోజుల్లో. ఈ బీసీ కులగణ గురించి ఏమంటారు? ఈ బీసీ కులగణ ఇంపార్టెంట్ అంటారా ఇక్కడ?
అంటే ఒకటి గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా మన డీటెయిల్స్ ఇయ్యరు, పిచ్చోళ్ళు మాత్రమే చేస్తారు ఇవన్నీ అని చెప్పేసి. అప్పుడేమో ఒక మాట, ఇప్పుడు ఆయన పదవిలోకి వచ్చినాక ఇయ్యాలి అని అంటారు. నువ్వు బీసీ కులగన అంటే కేవలం ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో, ఏం క్యాస్ట్, ఏంటిది, ఏం చదువుతున్నారు, కేవలం అవి మాత్రమే అవసరం. కానీ వీళ్ళు ఏం అడుగుతున్నారు, ప్రాపర్టీ డీటెయిల్స్, ప్లస్ ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఆ ఇల్లు సిమెంట్తో కట్టినావా, ఇటుకతో కట్టినావా, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, కారు ఉందా లేదా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎందుకు, ఏం చేయడానికి, నీకు అవసరమైనది ఏంది, నువ్వు పెట్టిందే క్లియర్గా బీసీ సెన్సెస్ కులగణన అని పెట్టినావు, ఆ బేస్ మీదే నువ్వు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేడుండే. ఇప్పుడేమో లేదు, ఇది గ్యాదర్ చేసి దీన్ని బట్టి స్కీమ్స్ ఇది చేస్తాను, మళ్ళీ వచ్చిన ఇదేంది గవర్నమెంట్ ఫామ్ అయినా ఇమీడియట్గా ఏం చేసినావు, ప్రజాపాలన అని ఫార్మ్స్ తీసుకున్నావు, దానికే దిక్కు లేదు. ఇప్పుడు ప్రజలు స్కీమ్స్ అవసరం ఉన్న వాళ్ళే కదా అక్కడ పెట్టుకుంటారు, అవసరం లేని వాళ్ళు పెట్టుకోరు. సో పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు దాకా నువ్వు ఏం చేసినావు అంటే ఏం లేదు, అవన్నీ పొట్లాలు కట్టుకోవడానికి ఆ కాయిదాలన్నీ పనికొచ్చినాయి. ఇప్పుడు కూడా అదే కాయిదాలు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాయి. అండ్ వాళ్ళ డేటా అంతా కూడా పబ్లిక్ కి, అంటే చాలా మంది వ్యక్తుల చేతిలో పోతుంది, సైబర్ క్రైమ్స్ ఇష్యూస్ అవుతున్నాయి. మా డివిజన్ లోనే చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని బయటి వాళ్ళకి లీక్ అయ్యి వాళ్ళకి ఫోన్లు చేసి ఫోన్ కాల్ చేసి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రజలందరికీ వాళ్ళ డేటా అనేది సెక్యూర్డ్గా లేదు, పబ్లిక్గా ఉంది అండ్ ఇది సేఫ్ కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేము అగేన్స్ట్ దీనికి, ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. బీసీ కులగణన అన్నప్పుడు కేవలం ఏం క్యాస్ట్, ఏం చదువుకున్నారు, ఏం ఉద్యోగం, అవి మాత్రం తీసుకుంటే ఎంతమంది ఉంటారు అవి మాత్రం తీసుకుంటే సరిపోతుంది. కానీ మిగతాదంతా టైం వేస్ట్. అండ్ తీసుకునే వాళ్ళందరూ కూడా, అంటే ఎవరైతే వ్యక్తులు ఈ ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తున్నారో వాళ్ళకు కూడా పూర్తి అవగాహన లేదు. అండ్ ప్రజలు భయపడుతున్నారు. ఆల్రెడీ మేము ప్రజాపాలనలో ఇచ్చినాము, వీటికే దిక్కు లేదు. అండ్ కొత్తగా ఇవి ఇస్తే ఇంకేమి కట్ చేస్తారో, అప్పుడే చాలా మటుకు కట్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఇంకేం కట్ అయిపోతే ఇంకే కూడా ఏం స్కీమ్స్ రావా అన్న భయంతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మల్ని అందరినీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు ఆయనకున్న ఇన్ఫర్మేషన్, ఆయన ఆస్తుల వివరాలు, ఆయన ఆధార్ కార్డులు, ఆయనకున్న డీటెయిల్స్ ఇచ్చిందా లేదా అనేది మాకు ఇప్పుడు దాకా క్లారిటీ లేదు. అంతా ఏ స్కీమ్ పెట్టినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచే రావాలా, ఆయన ఇవ్వాలా, ఆయననే ఇయ్యాడు, ఆయనకి ఇచ్చే చేత కాదు ప్రజల్ని ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఏది చేసినా కూడా దాన్ని మంచి చెడులు చూసుకొని ప్రజలకి చెప్పి, ఇప్పుడు ఏ విషయం ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది అన్నప్పుడు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టో ఇంకేదైనా పెట్టో ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసి దీంతో ఈ ఉపయోగాలు ఉన్నాయి, దీంతో ఇట్లా మంచి జరుగుతుంది, అట్లా మంచి జరుగుతుంది అని చెప్పి ప్రజలను ఒప్పించి అవన్నీ చేస్తే బాగుంటుంది. టైం వేస్టే తప్ప ఇది ఉపయోగపడే ఆలోచన అంటే విషయం అయితే కాదు. అంటే ధరణి కూడా ఆపేయడం జరిగింది, దీని మీద మీరు ఏమంటారు? ధరణితోని ఇంకో ఏదో చెప్తా అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలకి అర్థం అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ మాకు కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయి ఉండే అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిగా ఇన్ఫర్మేషన్ మాకే లేదు. ఇక ప్రజలకి ఏముంటుంది? మాకు ఎవరైనా స్కీమ్స్ పెట్టినా ఇంకేదైనా జరిగినా ఏదైనా చేసినా కూడా ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. మాకు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటాయి, కింది స్థాయి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు, తీసుకుంటారు, కంప్లీట్గా ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని పనులు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఏం చేస్తానన్న క్లారిటీ రేవంత్ రెడ్డి గారికి ఉంటే మేము కూడా ప్రజలకు ఏమైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఆయనకే పూర్తి స్థాయిగా క్లారిటీ లేదు. అంటే ఆయన నిమిషంకి మాట మార్చడం లేదంటే అంటే ఆ స్కీమ్ ని చేంజ్ చేయడం అనేది నడుస్తుండదు. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆయనకే క్లారిటీ లేనప్పుడు ప్రజలకు ఏం క్లారిటీ ఇస్తాడు? సో మనకు కూడా తెలియదు ఎక్కడ పోతుంది, ఏం జరుగుతుంది. ఫార్మా సిటీ పెంచుతాని కొడంగల్లో చెప్పడం జరిగింది, పేడ్ ఆర్టిస్టులతో కొట్టించారని చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ ఇది రెచ్చగొడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టింది, బీఆర్ఎస్ పార్టీ చేసింది అన్నప్పుడు ఎందుకు తగ్గిను? ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఫార్మా సిటీ కాదు నేను చేసేది, ఫార్మా అది పార్క్ ఏదో చేస్తున్నా అని చెప్పేసి అని అన్నాం. సెంట్రల్ నుంచి కమిషన్ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే అప్పుడు అన్ని బయటపడ్డాయి. బీఆర్ఎస్ పార్టీ చేసింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ అని చూడదు, అక్కడ అన్ని వర్గాల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి భూములు అనేటివి ఉంటాయి. అన్యాయంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ భూములు గుంజుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అందరు ప్రశ్నిస్తారు. అండ్ అక్కడ ఉన్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు భూమి ఉంది, మీరు నార్మల్గా ఒక పార్టీ సపోర్టరు, అంత మాత్రాన మిమ్మల్ని ఆపాదించడం, అక్కడ కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు కదా, కొడంగల్ ప్రజలే
మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం, మేము కాంగ్రెస్ పార్టీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము గెలిపించుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే అది కాదు. మేము ఓటేసి మా భూములు మమ్మల్ని లాక్కునే విధంగా మేము చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను కాంగ్రెస్ వాదిని, నేను కాంగ్రెస్కి పనిచేసిన అని చెప్పేసి రైతులు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళని అందరినీ వదిలేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి బీఆర్ఎస్ చేసిందని ఇష్యూని డైవర్ట్ చేయడం, అది యాక్సెప్ట్ చేయలేక, సరే ఇప్పుడు జరిగింది, ఇంత జరిగింది, మరి నీ నియోజకవర్గంకి పోయినావా, నీ ప్రజలతో కూర్చొని మాట్లాడినావా? లేదు, అది మాత్రం జరగలేదు. మీడియా ముందు కూర్చొని జస్ట్ సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిండ్రు, అది మాకు సంబంధం లేదు, అది ఇదని. సరే నీకు సంబంధం లేకపోతే నేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా ఫార్మాసిటీ వద్దని చెప్పేసి, మరి పొయ్యి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, ఉద్యోగాలు వస్తాయి, మంచి జరుగుతుంది అని నువ్వు చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళని కన్విన్స్ చేసి ల్యాండ్ అక్విజిషన్ చేయొచ్చు కదా. అన్యాయంగా రైతుల దగ్గర భూములు లావుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కొట్టించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం నువ్వు చేసినావు. ఇప్పుడు దాకా మాట్లాడుతులే వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఊర్ల నుంచి సెంట్రల్కి పోయి కంప్లైంట్ చేసినందుకు వాళ్ళు వచ్చినాక, వాళ్ళు ఎంక్వైరీ చేసినాక నిజాలన్నీ బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఫార్మాసిటీ రద్దు చేస్తున్నా, నేను దేన్ని పార్కు పెట్టడానికి చూస్తున్నా అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ వైఫల్యాలు క్లియర్ గా మనకు తెలుస్తున్నాయి కదా. సో ఇది జరిగేది మొత్తం ఓవరాల్ గా. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా ఇలానే చేస్తారని, లేకుంటే రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా సలహాలు ఎవరైనా ఇస్తలేరా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీ ఉద్దేశంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రిసీవ్ చేసుకోవాలి కదా ఎవరైనా సలహాలు ఇస్తే. ఇప్పుడు ఆయన గొంతు జించి అరుస్తారు, అపోజిషన్ పార్టీ రండి మాకు సలహాలు ఇవ్వండి మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్తారు. బట్ అల్టిమేట్గా అసెంబ్లీలో మేము ఏదైనా చెప్తే మా మంత్రుల మా ఎమ్మెల్యేల మైకులు కట్ చేస్తారు, మాకు టైం ఇయ్యరు. ప్రెస్ ఏమంటారు మీడియా పాయింట్కి వెళ్ళి మాట్లాడినా కూడా అక్కడ కూడా మాట్లాడనివ్వరు. బౌన్సర్లను పెట్టి సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి మాట్లాడనియకుండా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రెడీగా లేడు రిసీవ్ చేసుకోవడానికి మంచి విషయాలు. ముండిగా నేనే డెసిషన్ తీసుకోవాలి, అల్టిమేట్గా ఐఎమ్ అ డెసిషన్ మేకర్, ఐఎమ్ అ డెసిషన్ టేకర్ అని చెప్పేసి తీసుకొని అంటే ప్రజలకు ఉపయోగపడే విషయాలు కాకుండా ఆయనకు ఉపయోగపడే డెసిషన్ తీసుకొని పిచ్చోడు అయిపోతున్నాడు. ప్రజలందరూ అక్కడున్న మంత్రులు కూడా తలలు పట్టుకుంటున్నారు, అరే ఈ పిచ్చోడికి చెప్పలేకపోతున్నాము, ఎంత చెప్పినా కూడా వింటలేడు, ఈయన దిక్కు నుంచి మాకు ప్రజల వ్యతిరేకత వస్తుంది, తిరగలేని పరిస్థితిలో ఉన్నామని ఎమ్మెల్యేలు మంత్రులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది అనమాట. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటారా? పక్కా ఫెయిల్ అయిందండి, 100% ఫెయిల్ అయింది, అది డౌటే లేదు. అండ్ సక్సెస్ అయింది ఏ విషయంలో అంటే ప్రజలని మోసం చేసి 1 year సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు చూడండి, దాంట్లోనే వాళ్ళు సక్సెస్ అయినారు. ప్రజలు రియలైజ్ అయినారు ఇప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఎటువంటి హామీలను నెరవేర్చకుండా 1 year సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఓకే, నిన్న దీక్ష దివస్ చేశారు కదా, గతంలో చేశారండి దీక్ష దివస్? ప్రతి ఇయర్ చేస్తాము, కానీ ఇయర్ కొంచెం గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వాదాన్ని మళ్ళీ ప్రజల్లో నింపాలి. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్న మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ గారి నాయకత్వమే రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి దీక్ష దివస్ అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటిది అనేది మళ్ళీ గుర్తు చేస్తూ, ఎందుకంటే అప్పటి కాలంలో మేమే చిన్నపిల్లలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిగా మాకు కూడా అంత అవగాహన లేకుండే. బట్ మొన్న జరిగిన దీక్షా దివస్ లో అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఘనంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి, అంటే ఎన్నో వర్గాల వాళ్ళు తెలంగాణ ప్రజలందరూ ఏకతాటిగా, అంటే ఎంతో మంది నాయకులు తెలంగాణ రావాలని చెప్పేసి పోరాడినా అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. అన్ని రంగాల వాళ్ళని తెలంగాణ వాదం నింపి వాళ్ళని చైతన్యవంతులు చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేటట్టు కొట్లాడి ఎంతోమంది విద్యార్థులు 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసి, అండ్ కేసీఆర్ గారు కూడా దీక్షను స్టార్ట్ పెట్టి ఆయన చావును కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం రావాలా, తెలంగాణ ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో కొట్లాడి అప్పటి నుంచి ఇప్పుడు దాకా తెలంగాణ రాష్ట్రాన్ని చాలా సంతోషంగా ఆయన తీర్చిదిద్దడం జరిగింది. సో దాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఆ ప్రోగ్రామ్స్ని సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ కార్యక్రమం జరిగింది. సో పదవి లేదు కాబట్టి అందరు గుర్తుకొస్తారా మేడం బీఆర్ఎస్ పార్టీకి? ఈ పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కింద ఉన్న నాయకత్వం మాత్రమే. అది క్లియర్.
ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకి మంచి చేసే విషయంలో బిజీ ఉంటాం. అప్పుడు కొన్ని విషయాలు మనము ఇది చేసుకోలేకపోవచ్చు, కానీ ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఏదైతే ప్రజలు తీసుకొచ్చిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ దాని మీద కూడా ఏం చేస్తే బాగుంటుందని చర్చించి మంచి చేయడానికే ముందుకెళ్లారు తప్ప ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు, ప్రజలు నిర్లక్ష్యం చేయలేదు, ఎవరిని ఇది చేయలేదు. అప్పుడు ఇప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాం. ఉండొచ్చు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు, ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉంటాం, పనులలో పట్టించుకునే పరిస్థితి కొన్ని ఇదిలో లేకపోవచ్చు. కానీ అయినా కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండానే అందరినీ కలుపుకొని అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లాలనే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే లక్ష్యం ఉందో అది అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఓకే, కేసీఆర్ గారిలో నచ్చింది ఏంటిది? కేసీఆర్ గారిలో అసలు చాలా ఉన్నాయి, మీరు ఒక్కటి అని చెప్పడానికి లేదు. ఓకే, సో ఎన్నో విషయాలు ఉన్నాయి. అసలు కేసీఆర్ గారు అంటే మాకు నేను చదువుకున్న టైంలో, ఐ మీన్ స్కూల్ గోయింగ్ టైంలో ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం అది ఇది జరిగింది. సో అసలు హాలిడేస్ వస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతుండే, అండ్ ఎందుకు వస్తుండే కూడా తెలియకపోతుండే. సో స్లోగా అసలు తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది, కేసీఆర్ గారు అంటే ఏంటి, ఎట్లా హైదరాబాద్ అభివృద్ధి జరిగింది ఏంటిది అనేది క్లియర్ గా తెలుసుకుంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఆయన నాయకత్వం నచ్చింది. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మీరు అన్నారు స్టార్టింగ్ లో నేను జాబ్ ఐటీలో పనిచేసినప్పుడు, అప్పుడు నేను హైటెక్ సిటీలో పనిచేసే టైంకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నేను ఈ పాలిటిక్స్ లో బిజీ అయ్యి మధ్యలో కొన్ని రోజులు నేను హైటెక్ సిటీకి వెళ్ళలే. ఆ టైంలో వెళ్ళినప్పుడు నేనైతే షాక్ అయినా, అరే నేను ఈ సరౌండింగ్స్ లో పనిచేసినా అంటే ఇన్ని మార్పులు అయినాయా, అంటే ఎంత డెవలప్మెంట్ చేశారు అంటే బిలీవ్ చేయరు. ఒక యుఎస్ కి పోయినప్పుడు ఏదైతే డౌన్ టౌన్స్ ఉంటాయో ఆ ఫీలింగే క్లియర్ గా అక్కడ కనిపించినాయి. అన్ని ఇండస్ట్రీస్ రావడం, అన్ని కంపెనీస్ రావడం, అంత డెవలప్ కావడం అది కేవలం కేసీఆర్ గారి వల్లనే సాధ్యం. అండ్ రానున్న రోజుల్లో కూడా మళ్ళీ ప్రభుత్వం వస్తే అది కేసీఆర్ గారి వల్లనే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అండ్ ఈ కాంగ్రెస్ పార్టీతోని డిస్ట్రాయ్ తప్ప డెవలప్మెంట్ అయితే ఏముండదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.